మతిమరుపు మనిషి చందమామ కథ. ఒక ఊళ్ళో యాదగిరి అనే మతిమరుపు మనిషి ఉన్నాడు. యాదగిరికి చిన్నతనంలోనే పుట్టెడు మతిమరుపు వచ్చేసింది. ఎవరో తలమాసిన మామగారు యాదగిరికి తన పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. యాదగిరి పొరుగురే అత్తగారి ఊరు. ఒకసారి ఏదో పండగ సందర్భంలో యాదగిరి మామగారు అల్లుణ్ణి కూతుర్ని పుట్టింటికి ఆహ్వానించడానికి వచ్చాడు. వెళ్లే ముందు నువ్వు అమ్మాయి తెల్లవారుగానే వచ్చేయండి అని చెప్పాడు. మామగారు వెళ్ళిపోయాక ఆయన వచ్చి వెళ్ళిన పనేమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా జ్ఞాపకం రాలేదు యాదగిరికి. ఇంతకీ మీ అయ్యా ఎందుకు వచ్చినట్లు అని అనుమానంగా అడిగాడు పెళ్ళాన్ని. నీ మతిమరుపు మండినట్లే ఉంది, మనల్ని పండగ రమ్మని పిలవటానికి వచ్చాడు అని చిరాకు పడుతూ జవాబిచ్చింది వాడి పెళ్ళాం. మర్నాడు మొగుడు పెళ్ళాలిద్దరూ వేకుజామునే లేచారు. మన ఎడ్ల బండిలోనే వెళ్దాం, బండి సిద్ధం చేయి అని మొగుడిని ఆజ్ఞాపించింది పెళ్ళాం. పెరట్లో ఉన్న ఎడ్ల బండిని వీధిలో పెట్టి లోపల ఎండుగడ్డి పరిచి సిద్ధపరిచాడు యాదగిరి. తీరా బయలుదేరే ముందు తాళం కప్ప కనిపించలేదు. మతిమరుపు దానివి, ఎక్కడ పారేసావో వెతుకు అని పెళ్ళాం మీద విరుచుకుపడ్డాడు యాదగిరి. పెళ్ళాం ఇల్లంతా వెతికింది, తాళం కప్ప ఎక్కడా లేదు. నేను వెతుకుతాను ఉండు అంటూ చేతిలో వస్తువు గూట్లో పెట్టాడు యాదగిరి. ఆశ్చర్యం, అదే తాళం కప్ప. మళ్ళీ మర్చిపోతానేమోనని చేతిలో తాళం కప్ప పెట్టుకున్న సంగతి మర్చిపోయాడు యాదగిరి. నీ మొహం తగలయ్యా, చేతిలోనే పెట్టుకుని ఇల్లంతా వెతికించావు కదా అన్నది వాడి పెళ్ళాం. ఇంటికి తాళం పెట్టి యువతలకు వచ్చి చూస్తే బండి సిద్ధంగా ఉంది కానీ ఎడ్లు లేవు. బండి సిద్ధం చేస్తూ ఎడ్ల సంగతి మర్చిపోయాడు యాదగిరి. కాపుకుర్రాడు వాటిని పొలంలోకి తొలగిపోయాడు. చేసేది లేక మొగుడు పెళ్ళాలిద్దరూ బాడుగు జట్కా బండిలో బయలుదేరారు. వేగంగా వెళ్తున్న జట్కాలో కూర్చుని యాదగిరి, మన ఎడ్లు బాగానే పరిగెత్తుతున్నాయి అన్నాడు భార్యతో. నా కర్మ కొద్దీ దొరికావు, అప్పుడే జట్కా ఎక్కిన సంగతి మర్చిపోయావు అని మందరించింది పెళ్ళాం. బాగా ఎండెక్కే వేళకి పొరుగురు చేరింది బండి. బాడుగు ఈడు మర్చిపోయి వచ్చేస్తున్న యాదగిరి వెంట నా బాడుగు ఇప్పించండి అంటూ పడ్డాడు బండివాడు. మామగారే బాడుగు చెల్లించి అల్లుని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. పెళ్ళాం ఇంట్లోపలికి వెళ్ళిపోయింది. వీధి గదిలో మామ అల్లుళ్ళు కబుర్లలో దిగారు. మామగారు అల్లుడు పలహార ఏర్పాట్లు చేశాడు. అంతా అయ్యాక ఆయన మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు. ఆయన చెంబుతో నీళ్లు తెచ్చేసరికి అల్లుడు గదిలో లేడు. ఆశ్చర్యంగా ఆయన వీధొరుగు మీదకు వచ్చాడు. వీధిలో జట్కా బండిలో కూర్చుని వెళ్ళిపోతున్న అల్లుడిని చూసి కంగారుపడి, అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు అని పోలికేక పెట్టాడు. వెళ్ళిపోతున్న బండిలోంచి, ఇంటికి, ఇంట్లో మీ అమ్మాయి ఒక్కతే ఉంది, ఆ వెర్రిపీనుకి అసలే చచ్చేంత భయం, నేను లేకుండా క్షణం ఉండలేదు అన్నాడు యాదగిరి. చూస్తుండగానే బండి కనుమరుగైపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.